హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ సాయంత్రం భారీ వర్షం కురుస్తుందని అలర్ట్ చేసింది బల్దియా. సిటీలో భారీ వర్షం కురుస్తుందని ఎక్స్ ట్వీట్ చేసింది జీహెచ్ఎంసీ. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సౌమ్య, సిటీలో భారీ వర్షం కురుస్తుందంటూ జిహెచ్ఎంసీ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే ఇటు 4 రోజుల క్రితం కూడా సిటీ వ్యాప్తంగా కూడా భారీ వర్షం మనం చూస్తాం. ఇటు ఉరుములు మెరుపులు అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా భారీ వర్షం కురిసింది. ఇటు సిటీ శివారు ప్రాంతాలతో పాటు ఇటు సిటీ మెయిన్ సెంటర్ లో అదేవిధంగా ఇటు లోటత్తు ప్రాంతాల్లో కూడా గత 4 రోజుల క్రితం కూడా భారీ వర్షం పడింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు అంటే ఇటు సిటీ వ్యాప్తంగా పాటు ఇటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్ష సూచనలు కూడా చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు వర్షం నేపథ్యంలో ఎవరైనా ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే వారు ఉంటే వాళ్ళు తొందరగా వెళ్లాల్సి ఉంటుందని కూడా వాతావరణ శాఖ కూడా సూచించింది. అయితే ఇప్పటికే మనం చూస్తే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ కొడితేనే సిటీ మొత్తం కూడా అతలంకుతలమయ్యే పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఇటు సిటీ శివారు ప్రాంతం కానీ ఇటు లోతత్తు ప్రాంతాల్లో కూడా దాదాపుగా 10 నుంచి 15 నిమిషాలు భారీ వర్షం కొడితేనే మొత్తం నిండు జలాశయాలు కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప కూడా ఎవరు బయటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ కూడా పబ్లిక్ కూడా అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో అంటే 6:30 నుంచి 7 మధ్య కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం ఉందంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ చేసింది. మరోవైపు ఇటు మాన్సూన్ టీములు కూడా ఇప్పటికే రంగంలోకి దించేది కూడా జిహెచ్ఎంసీ సిద్ధమైంది. ఎందుకంటే ఇటు సిటీలో భారీ వర్షం కురిస్తే ఇటు వీధిగాలు అదేవిధంగా ఇటు ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడితే మాత్రం అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఈ నేపథ్యంలో ఇటు ఒకవేళ భారీ వర్షం పడితే ఇటు రోడ్లపై వర్షం నీరు చేస్తే ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడతారు. కాబట్టి వర్షం పడే టైంలో మాత్రం ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళాలని కూడా ఇప్పటికే నగర ప్రజలు కూడా చేస్తారు. ఇక సిటీ శివారు ప్రాంతంలో మేజర్ గా ఎక్కువ భారీ వర్షం ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా లోతత్తు ప్రాంత ప్రజలు కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలన్నది కూడా ట్విట్టర్ లో కూడా జిహెచ్ఎంసీ ఇప్పటికే ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో నగర ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఎండాకాలంలో పడే వర్షాలన్నీ కూడా దాదాపుగా ఉరుములు మెరుపులు అదేవిధంగా ఇటు ఈదురుగాలతో వర్షం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్డుపై వెళ్లేవారు కూడా బైక్ పై వెళ్లేవారు మెయిన్ గా స్కిడ్ అయి పడితే ఇటు గాయాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో బైక్ పై వెళ్లేవారు కూడా ఇప్పటికే జాగ్రత్తగా వెళ్ళాలని కూడా చూస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల కూడా మొత్తం ఆకాశం అంతా కూడా మేఘావృతమైంది కాబట్టి ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ఎక్కడైనా కూడా వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో మొత్తం దాదాపుగా మొత్తం ఆకాశం అంతా కూడా నీలిరంగులోకి మారిపోయింది. మొత్తం మేఘావృతమైంది. కాబట్టి ఏ క్షణమైనా సిటీ వ్యాప్తంగా వర్షం పడొచ్చు. ఎందుకంటే మేజర్ గా మనం చూసుకుంటే మాత్రం లాస్ట్ టైం అంటే దాదాపు 4 డేస్ బ్యాక్ క్రితం సిటీ వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువగా ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, ఇటు లింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట్ అదేవిధంగా ఇటు సిటీ నైట్ వైపులో కూడా దాదాపు 4 రోజుల క్రితం కూడా వర్షం పడింది. అదే రేంజ్ లో ఈ రోజు కూడా సిటీ వ్యాప్తంగా కూడా వర్షం పడుతుంది అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. మరోవైపు అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసుకుంటే మాత్రం చాలా మంది కూడా వర్షంలో చాలా వరకు పబ్లిక్ వాహనదారులతో పాటు ఇటు ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు. అఫ్కోర్స్ ఈ రోజు సండే కావడం మరోవైపు రేపే పోలింగ్ ఉన్న నేపథ్యంలో చాలా వరకు ఇప్పటికే సిటీలో జనం ఇటు ఆంధ్రాకి అదేవిధంగా తెలంగాణ కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించడానికి వెళ్లారు. చాలా వరకు దాదాపుగా సిటీ సగం కూడా కాలైంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఉన్నవారు మాత్రం సేఫ్ గా ఉండాలని కూడా ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా వాతావరణ శాఖ కూడా కోరుతుంది. ఈ నేపథ్యంలో రానున్న 1-2 గంటల్లో కూడా సిటీ వ్యాప్తంగా కూడా భారీ వర్షం ఉంటుంది. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ అంటే ఈ రోజు సండే కాబట్టి మేబీ ఎక్కువ కూడా ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా ఇళ్లలో ఉంటారు. కాకపోతే ఎవరైనా ఇంకా పార్ట్ టైం జాబ్ చేసేవారు కానీ లేకపోతే ప్రైవేట్ జాబ్ చేసేవారు కానీ ఎవరైనా ఆఫీసులలో ఉంటే వాళ్ళంతా కూడా ఇళ్లలోకి చేరుకోవాలి. అదేవిధంగా ఎవరైనా ఆఫీస్కి వెళ్లే టైంలో వర్షం పడితే మాత్రం వాళ్ళు వర్షం
వెలిసిన తర్వాత వెళ్లాలని కూడా వాతావరణ శాఖ కూడా సూచిస్తుంది. ఎందుకంటే వర్షంలో ఇబ్బందిగా ఎదురవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో భారీ వర్ష సూచన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఓవైపు ట్రాఫిక్ కూడా జామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం స్టార్ట్ అయితే మాత్రం ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. ఒకవేళ వర్షం స్టార్ట్ కాకపోతే మాత్రం ఎవరైనా ఇల్లులోకి చేరుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు చేరుకునేందుకు కూడా వెళ్ళాలని కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తానికైతే ఇటు జిహెచ్ఎంసీ వాతావరణ శాఖ మొత్తం ఇటు పబ్లిక్ ని అయితే అలర్ట్ చేస్తుంది. ఈ వర్షం ఇలాగే రేపటి దాకా కొనసాగే అవకాశం ఉందంటారా? మనకందున్న సమాచారం ప్రకారం వాతావరణ శాఖ అయితే ఇప్పటి వరకైతే దాదాపు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని కూడా చెప్పింది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఎందుకంటే మేబీ కంటిన్యూషన్ అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ వేసవిలో పడే వర్షాలన్నీ ఎక్కువ కూడా ఉరుములు మెరుపులు అదేవిధంగా వడగాల వాన పడుతుంది. ఎందుకంటే రాళ్ల వర్షం కూడా పడుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో అలర్ట్ గుణాలు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సిటీ వ్యాప్తంగా చాలా వరకు కూడా అందరూ కూడా లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటే మాత్రం వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలా వరకు మనం చూస్తాం లాస్ట్ ఇయర్ కూడా చాలా వరకు వర్షం పడినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలు కానీ చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మరోవైపు ఇటు రోడ్లపై వర్షం నీరు చేయడం, తర్వాత ఇటు మ్యాన్ హోల్ కూడా పూరుకుపోవడంతో మొత్తం వర్షం నీరు కూడా రోడ్డుపై రావడంతో చాలా వరకు కూడా జనం ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవేళ భారీ వర్షం ఇలాగే కొనసాగితే మాత్రం రేపు ఎల్లుండి కూడా పలు జిల్లాలకు కూడా ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్ కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో ఇటు సిటీకి మాత్రం హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఈ రోజు అయితే భారీ వర్షం ఉన్నట్టు కూడా వచ్చేప్పటి క్రితమే ఇటు వాతావరణ శాఖ జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ దాదాపు 2-3 గంటల పాటు భారీ వర్షం పడుతుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే బయటకు వెళ్ళదు. ఎందుకంటే ఈ యొక్క ఈదురుగాలతో అదేవిధంగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతుంది కాబట్టి ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఈదురుగాలకు కొన్ని చెట్లు కూడా కింద పడిపోతాయి. అదేవిధంగా ఇటు కరెంటు పోల్స్ పై కూడా పడతాయి కాబట్టి కొంతవరకు విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఇబ్బంది తలెత్తకుండా ఇటు విద్యుత్ శాఖ అదేవిధంగా జిహెచ్ఎంసీ కూడా అప్రమత్తంగా చర్యలు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే రానున్న 1-2 గంటల్లో మాత్రం సిటీకి మాత్రం భారీ వర్ష సూచన ఉందంటూ కూడా అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ఈ నేపథ్యం మాత్రం ఇటు సిటీ జనం మాత్రం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచించింది. సౌమ్య, ఇలాగే కొనసాగితే రేపు మనకి లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. మరి ఓటింగ్ ఎలా ఉండబోతుందంటారు? రేపు ఉదయమే పోలింగ్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి ఇటు పోలింగ్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా తమ ఎక్విప్మెంట్ కూడా తీసుకుని బయలుదేరుతున్నారు. ఇప్పటికే వాళ్ళకు కేటాయించినటువంటి అంటే ఇటు ఈవీఎంస్ తో పాటు వీవీప్యాట్స్ అదేవిధంగా పోలింగ్ సిబ్బంది అంతా కూడా వారి పోలింగ్ స్టేషన్స్ కూడా తరలి వెళ్తున్నారు. మనం చూస్తే ఇటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కానీ లేకపోతే ఇటు మాసప్ ట్యాంక్ కానీ సిటీ నలువైపులో కూడా ఇటు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చాలా వరకు ఇప్పటికే దాదాపుగా వాళ్ళంతా కూడా ఇటు ఓటింగ్ సంబంధించి సిబ్బంది దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్తున్నారు. ఈ నైట్ అంతా కూడా వాళ్ళు అక్కడే ఉండాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది తలెత్తుంది. ఎందుకంటే ఒకవేళ భారీ వర్షం పడితే ఇటు కరెంట్ అంతరాయం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే రేపు ఉదయం 7 గంటలకు కూడా పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా కంటిన్యూషన్ గా పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి వర్షం ఎఫెక్ట్ మరి పోలింగ్ పై ఉంటుందా లేనపై కూడా తెలియాల్సింది. ఎందుకంటే లాస్ట్ టైం చూస్తే మాత్రం ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా పోలింగ్ పర్సెంట్ కూడా చాలా వరకు సిటీలో తగ్గింది. మరి వర్ష సూచనల నేపథ్యంలో మరోవైపు హాలిడే కూడా ఉంది రేపు. మరి రేపు పోలింగ్ శాతం పెరుగుతుందా లేనపై కూడా తెలియాల్సింది. ఎందుకంటే ఒకవేళ వర్షం ఇలాగే కంటిన్యూగా కొడితే మాత్రం ఒకవేళ పోలింగ్ పర్సెంట్ అయితే ఇంకా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నైట్ అయితే వర్షం ఉంది. మరి రేపు అలర్ట్ ఉంది, వర్షం కూడా పడుతుంది. 2-3 రోజుల పాటు ఉందని కూడా మరి పడతారా లేనిపై కూడా తెలియాల్సింది. కాబట్టి ఎందుకంటే ఈ వర్షంలో కూడా పోటీయడం కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపరు కాబట్టి ఇప్పటి వరకు అయితే మాత్రం పోలింగ్ సిబ్బంది అయితే మాత్రం వాళ్ళ ఎక్విప్మెంట్ తీసుకుని ఇటు పోలింగ్ స్టేషన్లు కూడా తరలి వెళ్తున్నారు. ఇప్పటికే ఇటు ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా దానికి సంబంధించిన ఏర్పాటు కూడా చేసింది. బస్సెస్ అదేవిధంగా పోలీస్ సిబ్బందిని కూడా తరలిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ పోలింగ్ స్టేషన్ లో కూడా ఇటు బూత్ లో కూడా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కూడా చేశారు. ఒకవేళ వర్షం ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం ఉంది. దానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి మరి రేపు ఉదయం మాక్ పోలింగ్ తర్వాత అంటే ఆఫ్టర్ బిఫోర్ 6 తర్వాత 6 కి మాక్ పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 7 కి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రేపు ఇలాగే వర్షం కంటిన్యూ అయితే మాత్రం కొంచెం పోలింగ్ తగ్గే అవకాశం కనిపిస్తుంది. మరి దానికి సంబంధించి ఈసీ అయితే ఇప్పటికే ప్రత్యేక ఏర్పాటు చేస్తామని కూడా చెప్తుంది. కాబట్టి సడన్ గా వచ్చే
వర్షం విషయంలో మాత్రం మనం ఏం చేయలేం కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఉరుములు మెరుపులు అదేవిధంగా ఈదురుగాలతో వర్షం పడితే మాత్రం కొంచెం పోలింగ్ కి ఇబ్బంది ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే రానున్న 24 గంటల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఇటు ఉరుములు మెరుపులు అదేవిధంగా ఈదురుగాలతో 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తానని కూడా వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కూడా సూచిస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క వర్షం అడ్డంకి మరి పోలింగ్ కి ఎఫెక్ట్ చూపిస్తుందా లేదనిపై కూడా తెలియాల్సిన అవసరం అవుతుంది. మరి రేపు ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదనిపై కూడా చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం రాబోయే 1 అవర్ లో మాత్రం హైదరాబాద్ కి అయితే భారీ వర్షం చూసింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ సతీష్.